నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వేసవి సెలవుల్లో విద్యార్థులకి విజ్ఞానం, వినోదం రెండింటిని పంచాలని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు సూచించారు. గుంటూరు అరండలపేటలోని జిల్లా గ్రంథాలయంలో మంగళవారం నుంచి వేసవి విజ్ఞాన తరగతులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్పర్సన్ భీమినేని వందనాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల్ని టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా విజ్ఞానానికి దగ్గరగా ఉంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శిక్షణ ఫౌండేషన్ వారికి, మా సెక్రటరీ గారికి చెప్పలేకపోతే గ్రంథాలయాలు జ్ఞానానికి శిక్షణాలయం. గ్రంథాలయానికి రండి, భవిష్యత్తును నిర్మించండి. పుస్తకము సేతులో, విజయము జీవితములో. గ్రంథాలయం మనకి జ్ఞానాలయం, శిక్షణాలయం. చదువు చైతన్యంతో అభివృద్ధికి పెట్టుబడి. వేసవి సెలవుల్లో పుస్తకాలతో స్నేహం చేద్దాం. పిల్లల భవిష్యత్తుకు గ్రంథాలయం బలమైన పునాది. వేసవిలో వినోదంతో పాటు విజ్ఞానం. గ్రంథాలయానికి వెళ్ళే పిల్లలు విజయ పదంలో నిలిచే పిల్లలు. ఈరోజు వచనం రేపటికి, ఈరోజు పఠనం రేపటికి ప్రగతి. గ్రంథాలయంలో గడిపిన ప్రతి క్షణం భవిష్యత్తుకు పెట్టుబడి. వేసవి సెలవుల పుస్తకాలతో స్నేహం చేద్దాం. గ్రంథాలయం ప్రతి విద్యార్థికి మార్గదర్శి. జ్ఞానం కోసం గ్రంథాలయం, విజయానికి శిక్షణాలయం. విన్నారా బాబు పిల్లలు? విన్నారా? అదేవిధంగా ఈ యొక్క గ్రంథాలయంలో మీకు పఠన కార్యక్రమం ఉంటుంది. అంటే పుస్తకాలు చదివించడం, అదేవిధంగా కథావేచనం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్లు, కంప్యూటర్ ప్రాథమిక శిక్షణ, చిత్రలేఖనం, హస్తకళలు, యోగా మరియు ధ్యానం, చెస్, క్యారమ్స్, వ్యాసరచన పోటీలు, అదేవిధంగా క్విజ్ పోటీలు, సైన్స్ ప్రయోగాలు, గణిత ఆటలు, పర్యావరణ అవగాహన, ఆరోగ్యం అండ్ పరిశుభ్రత శిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవ కార్యక్రమాలు, కార్టూన్స్, సింపుల్ షిప్స్ ద్వారా డ్రాయింగ్స్, ఈ విధమైనటువంటి అన్నింటినీ పెట్టి మీ అందరికీ పోటీలు నిర్వహిస్తారు. ఆ పోటీల్లో ఎవరైతే నెగ్గుతారో వారికి మా వాళ్ళు బహుమతులు ఇస్తామని చెప్పి ప్రకటించలేదు, కానీ బహుమతులు ఇస్తానని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. మీకు ఎవరైతే దీంట్లో కాంపిటీషన్స్లో సపోజ్ వ్యాసరచన పోటీ పెడతారు, దాంట్లో 10 మంది పాల్గొంటారు. ఆ 10 మందిలో 1, 2, 3 మిగతా ఈ 10 మందికి కూడా సర్టిఫికెట్లు, పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు ఇస్తారు. మీరు పెద్ద అయిన తర్వాత కూడా ఫలాని గ్రంథాలయానికి మాకు స్కూల్ సెలవులు ఇస్తే మేము ఇన్ని రోజులు శిక్షాతత్వం వెళ్ళాము, అక్కడ ఆ
ఆ శిక్షణా తరగతుల్లో చెస్ నేర్చుకున్నాం, యోగా చేశాం, వ్యాసరస్త పోటీలో పాల్గొన్నాం అని చెప్పేసి మీకు జీవితంలో గుర్తుగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 6వ తేదీ వరకు మనకి 40 డేస్ 40 రోజులు ఈ కార్యక్రమాలు మనకి మన జిల్లా మొత్తంగా ఉన్నటువంటి గ్రంథాలయాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ శిక్షణ తరగతులను ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం పిల్లలు వేసవి సెలవుల్లో సెల్ ఫోన్లో, టీవీలో ఇతరత్ర ఏ ఇది లేకుండా, అలవాట్లు లేకుండా ఓన్లీ గ్రంథాలయాలకు వచ్చి మీకు కావలసిన ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ మీకు ఇక్కడ అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేయడం అయింది. దానికి సంబంధించిన బుక్స్ కానీ, ఆర్ట్స్ కానీ అన్ని రకాల సౌకర్యాలు కూడా మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. అలాగే పుస్తకాలు చదవడం కూడా చాలా అవసరం. మనం గతంలో చూసుకున్నట్టయితే పుస్తకాలు చదివే మేధావులు అయ్యారు చాలామంది. ఈరోజు మనకి శాస్త్రపరంగా కూడా చెప్తున్నది ఏంటంటే డాక్టర్లు కూడా ఎక్కువ సెల్ ఫోన్ చూసినందువల్ల మన ఆరోగ్యం పాడవుతుందని, మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారని చెప్తా ఉన్నారు. కాబట్టి దానిలో నుంచి మనం బయటపడి, గతంలో చిన్నపిల్లలప్పుడు మనం చందమామను చూపించి పిల్లలకి భోజనం పెట్టేవాడు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. సెల్ ఫోన్ చూపించి, గేమ్స్ చూపించి చిన్నపిల్లలకు కూడా అన్నం తినిపిస్తున్నారు. మళ్ళీ ఆ వెనకటి పద్ధతి రావాలి. చందమామ బుక్స్, మీకు కావాల్సిన ఆటపాటల బుక్స్, మీ మైండ్ సెట్ ముందు ఏ విధంగా అయితే సంతోషంగా హ్యాపీగా మనం చేయగలము దాని వైపుకు మనం మళ్ళీ మరల్చాల్సిన అవసరం ఉంది. పాత రోజుల్లోకి ఎలా అయితే ఉన్నాయో మళ్ళీ అవి ఇప్పుడు రావాలి. తప్పనిసరిగా అందరూ కూడా పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పిల్లల్ని గ్రంథాలయాలకు పంపించాల్సిన అవసరం ఉంది. మోతిలాల్ నగర్ బాధితులకి అండగా ఉంటాననే మాటను ఎమ్మెల్యే నజీర్ నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మరొకసారి 10 కుటుంబాలకు 5,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించిన తర్వాతే ఇక్కడి నుంచి ఖాళీ చేయించామని గుర్తు చేశారు. చూడండి లలిత కుమార్ ఎమ్మెల్యే గల్లా మాధవిపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీసెల్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎస్సీసెల్ అధ్యక్షులు దర్శనపు యాకోబు, లాం వర్ధన్ రావు, గాడిదపాటి కోటేశ్వరరావు, సాల్మాన్ రాజు, మల్లవరపు రవి కిరణ్లు మంగళవారం నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక ట్రాన్స్జెండర్ ని పిఏగా నియమించుకుంటే మంత్రి నారా లోకేష్ ఫేస్బుక్ వేదికగా అభినందన తెలియజేస్తూ పోస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆ పోస్టుపై కిషోర్ ఆశిష్ నల్లా ఆశిష్ అనే పేరుతో ఉన్న ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఎమ్మెల్యే గల్లా మాధవిని అవమానించేలా అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్లు చేయడం అత్యంత దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఎస్సీసెల్ ఎస్సీలు కలిసి మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారిని సోషల్ మీడియాలో శ్రేయస్సు ఆశీస్ అనే వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడినందుకు మేము ఎస్సీలందరం బాధపడుతూ మరి నగరంపాలెం సిఐ గారికి మా తరపు నుంచి ఒక రిపోర్ట్ రాసి ఇచ్చాము. ఎమ్మడినే మా ఎమ్మెల్యే గారి గురించి అసభ్యకరంగా మాట్లాడిన విధానాన్ని గుర్తు చేసుకుని సిఐ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మేము ప్రజల ముందుకు ఎందుకు వచ్చామంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి గారు వారు చేస్తున్న నియోజకవర్గ పనితీరును అందరూ నియోజకవర్గంలో ప్రశంసిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక ట్రాన్స్జెండర్ వచ్చి అందరూ మా కోసం ఉన్నాము, తెలుగుదేశం పార్టీ ట్రాన్స్జెండర్ల కోసం పనిచేస్తున్నారు, కానీ మాకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, మాకు పని చూపించేవాళ్ళు అని అడగటం జరిగింది. ఆ అడిగిన వెంటనే గల్లా మాధవి గారు వెంటనే ఆమెకి ఉద్యోగం ఇచ్చి
తన నియోజకవర్గంలో తన పిఏగా ట్రాన్స్జెండర్ని పెట్టుకోవడం జరిగింది. అవి చూసిన మరి మంత్రి గారు నారా లోకేష్ గారు ఫేస్బుక్లో చూసి వారి వెంటనే స్పందించి మరి ఎమ్మెల్యే గారిని ప్రశంసించి సెల్యూట్ చేయటం జరిగింది. ఓకే అనుకోని సంతోషపడ్డ ట్విట్టర్ చేయటం జరిగింది. అది చదివిన అవి చూసి మేము తెలుగుదేశం పార్టీ ఎస్సీలుగా పశ్చిమ నియోజకవర్గం నుండి మేము ఆనందపడ్డాము. వెంటనే ఈ ఫేస్బుక్లో మేము చూస్తుండగా ఒక కిషోర్ అనే వ్యక్తి అన్పార్లమెంట్తో అసభ్యకరంగా పెద్దాపురం ఎల్లని పదాలు వాడటం జరిగింది. వెంటనే మేము అది స్పందించి మాకు బాధాకరంగా మా మనోభావాల్ని దెబ్బతిన్న ఆ కిషోర్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము గుంటూరు నగరంపాలెం సిఐ గారికి వచ్చి మరి ఆ పత్రం ఇవ్వటం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాము. సిఐ గారు మంచిగానే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఈ విషయం మీద మేము కిషోర్ అనే వ్యక్తిని వదిలేది లేదు. మేమందరం మళ్ళీ ఏకకుమ్మిడిగా మళ్ళీ వచ్చి ధర్నా చేయడం అయితే ఇష్టమే. మరి మా మేడం గారిని మా ఎమ్మెల్యే గారిని దుర్భాషలాడి అసభ్యకరంగా మాట్లాడిన ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గుంటూరు అరండల్పేటలోని శివనాగరాజు కాలనీలో మంగళవారం పోలీసులు కర్డన్ సర్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో, వెస్ట్ ఇన్ఛార్జి డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా డీఎస్పీ మాట్లాడుతూ 500 ఇళ్లను తనిఖీ చేసి సరైన ధృవపత్రాలు లేని 43 వాహనాలు సీజ్ చేశామని చెప్పారు. ఈ ప్రాంతంలో 18 మంది రౌడీ షీటర్ల గురించి ఆరా తీసి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై విచారణ చేపట్టామని అన్నారు. యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని సూచించారు. సంఘంలో మరియు తోటి సీఎలందరికీ పక్కన పెట్టు తర్వాత మాట్లాడు. ఆపరేషన్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేపట్టిన కార్డినెంట్ సెర్చ్ కార్యక్రమానికి ఇచ్చేసిన నల్లకొండ శ్రీనివాస్ గారికి, అనంతపేట సిఐ గారికి, పట్టాభిపురం సిఐ గారికి, నగరంపాలెం సిఐ గారికి, ఇంకా మిగతా అధికారులకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు విక్టర్. నేను ఈగిల్ వింగ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. మీకు గంజాయి వల్ల జరుగుతున్న అనర్థాలు ఇప్పుడు వెంకటేశ్వర్లు సిఐ గారు చెప్పారు. రాను రాను ఈ గంజాయి అనేది సమాజంలో పెరిగిపోతూ ఉంది. దానికి బానిసైన యువత బాగా చెడిపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించినట్టు మన ప్రభుత్వం ఈగిల్ వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన గుంటూరు పోలీసులు కూడా సంకల్పం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో గంజాయి గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ మీరు సమావేశంలో ఉన్నారు కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. మన యువత గంజాయికి బానిసై చెడిపోతూ ఉన్నారు. మీ ఏరియాలో అది ఎంత ప్రభావం చూపిస్తుందో మీ అందరికీ తెలుసు. కావున మీ వంతు భాగంగా అధికారులు ఉదయాన్నే వచ్చి నిద్ర లేకుండా ఇంత కష్టపడి చేశారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు అని గమనించండి. మీకు అటువంటి
గంజాయి సంబంధించి కానీ మిగతా డ్రగ్స్ సంబంధించి కానీ ఏదైనా సమాచారం ఉంటే 197కి కాల్ చేసి తెలియజేయండి. వెంటనే మేము రెస్పాండ్ అవుతాము. శివనాగరాజు కార్యాలయంలో కూడా నా నమస్కారం తెలియజేస్తున్న ప్రజలందరూ కూడా. అలాగే గంజా అనేది ఈ మధ్యకాలంలో మనకి వాడకం పెరుగుతూ ఉంది. తెలిసి తెలియని వయసులో ప్రతి ఒక్క చిన్నపిల్లలు దాన్ని అడిక్ట్ అవుతా ఉన్నారు. అంటే దాని యొక్క తీసుకున్న తర్వాత దాని పర్యవసానం వాళ్ళకి ఏంటంటే ఆ క్షణిక దీంట్లో కొంతకాలం 1 గంట 2 గంటలు అనేది ఆ మత్తులో ఉంటే దానికి ఏం దొరుకుతుందో కూడా తెలియ స్టేజీలో ఒక ఆనందం పొందుతూ ఉంటారు. దానివల్ల దీనికి అందరూ కూడా అడిక్ట్ అవుతూ ఉన్నారు. అందుకని ఈ యొక్క గంజా అనేది ప్రభావం పెరగడం వల్లనే గవర్నమెంట్ వారు ఆలోచించి కూడా దాన్ని సపరేట్గా ఒక ఈగల్ సెల్ అనేది ఒకటి డిజిగ్నేట్ చేసి నామకరణం చేసి దాని ఒక టీమ్ ఫామ్ చేస్తున్నారు దాంట్లో. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో సపరేట్ ఎక్కడ లేదు గంజాకి ఇంతకుముందు. కానీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఈ యొక్క గంజా వినియోగం ఎక్కడ పెరుగుతుంది, దాన్ని ఏ విధంగా తగ్గించాలి, కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈగల్ సెల్ని ఫామ్ చేశారు. దానితో అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ యొక్క ఈగల్ సెల్ పనిచేస్తూ ఉంది. వాళ్ళకి ముఖ్య ఉద్దేశం అంటే మన గంజా అనేది దొరకకుండా చేయాలా, గంజాయి వినియోగం లేకుండా చేయాలా అనే ఒక మెయిన్ ఒక ఇంపార్టెంట్. ఈ సందర్భంగానే గౌరవ డీజీ గారు దీని ప్రకారం కూడా మన ఐజీ గారు దేశ ప్రకారం ఎస్పీ వకుల్ చంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ శివరాత్రి కాలంలో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన దగ్గర ఏమి అసలు జరుగుతుంది, సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి, మన దగ్గర ఎవరు గంజా అంటే నాకు తెలిసి నాగరాజు కాలనీలో కూడా కొంతమంది ఉన్నారు గంజా తాగే బ్యాచ్ అయితే ఉన్నారు. ఆల్రెడీ నాకు కేసుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది మా దగ్గర నుంచి కూడా. ఇంకా కొంతమంది ఇంకో లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాం. మనమే ఫరంగా యాక్షన్ అయితే తీసుకున్నాం దాంట్లో. ఎందుకంటే ఈ యొక్క దీంట్లో మెయిన్ పాత్ర అనేది మహిళలది మెయిన్ పాత్ర ఉండాలి. పిల్లలు బయటకు వెళ్తాం వీళ్ళు ఏమి చేస్తారు ఏంటి అనేది తల్లిదండ్రులు ఎక్కడికైనా తండ్రి ఎక్కడైనా ఉద్యోగానికి పోయినా లేకపోతే ఏదైనా పనికి వెళ్ళినప్పటికి కూడా మెయిన్ తల్లులు అనేది చూడాలా. ఏది మన పిల్లలు బయటకు వెళ్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఇంటికాడ బయట ఫ్రెండ్స్ ఎవరున్నారు, దాంట్లో ఒకటి మనవాళ్ళ బాగా కాదు పక్కన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరున్నారు, వాడు దౌర్భాగ్యుడా లేదా మంచోడా ఏంటి. ఒక మంచివాడితో సహాయం చేస్తే మంచి విషయాలు అబ్బుతాయి, కానీ దౌర్భాగ్యం చేస్తే ఇవన్నీ అబ్బుతాయి. ఎందుకంటే ఇప్పుడు వాడేమీ ముందు ఇనీషియల్గా దానికి అలవాటు పడ్డావు, పక్కన ఫ్రెండ్ ఫోర్స్తోనే ఉంటారు సహజంగా. అయితే అరే ఏమి కాదురా, ఇగో నేను తాగుతా చూసుకోండి, ఇగో నాకు ఇంత మా హ్యాపీగా ఉంది అని చెప్పడం వల్లనే వీడు కూడా అడిక్ట్ అవుతా ఉన్నారు. కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర స్మెల్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. గంజా తాగి వచ్చే వాళ్ళ దగ్గర స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అది కనీసం తల్లిదండ్రులు గుర్తించుకోవాలి. వాళ్ళని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టి ఆ గాంజా అనేది లేకుండా, గాంజా వినియోగం లేకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. ముఖ్యంగా ఈ గాంజా మహమ్మారి వల్ల ప్రజలు ముఖ్యంగా యువత పెడదోవ బట్టి ఫస్ట్ వాళ్ళ ఇళ్లల్లో డబ్బులు తల్లి తండ్రి లేకపోతే అన్నదమ్ములు ఎవరినో పీడించి తీసుకుంటారు. తర్వాత ఇళ్లల్లో వాళ్ళు తెలిసి వీళ్ళు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు గాంజా తాగుతున్నాడు, మందు అవుతున్నాడు తెలిసిన తర్వాత వాళ్ళు కొంచెం గట్టిగా కట్టడి చేస్తారు డబ్బులు ఇవ్వకుండా అందుబాటులో. తర్వాత ఇంకా ఇంట్లోనే ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు తీసుకుపోవడం, అమ్ముకోవటం, అవి అమ్ముకొని వచ్చి దాంతో గాంజా తాగడం చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళకి అదేవిధంగా కుటుంబం మీద తిరగబట్టడం, తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా పోవటం, వాడి ఇష్టం వచ్చిన దగ్గర తిరగటం అట్లా చేస్తారు. అది ఇంకా ముదిరిపోయి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇబ్బందిగా తయారవుతారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బందిగా తయారయ్యి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ర్యాష్గా బిహేవ్ చేయటం, అవసరమైతే వాళ్ళ మీద దాడి చేయడం అట్లాంటివి కూడా చేస్తారు. కాబట్టి ఎవరైనా వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకులైనా అనుకోకుండా ఒక సోషల్ ఇదిగా సమాజ బాధ్యతగా ఏదైనా గాంజా దొరుకుతూ ఉన్నా అంటే అమ్ముతూ ఉన్నా లేకపోతే ఎవరన్నా సేవిస్తూ ఉన్నా సరే మీరు మీకు దగ్గరలో ఉన్న అరండల్పేట పోలీసులకు కానీ డిఎస్పీ గారికి కానీ అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 1972 1972 ఈ నెంబర్ రాసి పెట్టుకోండి. ఆ నెంబర్ అంటే ఇది ఈగల్ వాళ్ళది. ఆ నెంబర్ ఫోన్ చేసినా సరే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని ఎవరైతే అక్కడ గాంజా తాగుతూ ఉన్నారో అమ్ముతూ ఉన్నారో అట్లాంటి వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టరు.
ఏపీ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్ని జిల్లాలకు చెందిన 80 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి, సన్ సంస్థ అధ్యక్షులు యశ్వంత్, సూర్యరావు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. అయితే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించి వేతనాలు ఇవ్వడంలో కొన్ని యాజమాన్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని లక్ష్మణరావు తెలిపారు. మంచి పరిణామం ఇది, ముందు ముందు కూడా కొనసాగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇంతకుముందు చేస్తా ఉన్నాం. ప్రధానమైనది మనందరం గుర్తుంచుకోవాల్సింది విషయం, మన డిమాండ్లు ఫ్రేమ్ చేసుకొని రానున్న వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన వాళ్ళు ఇద్దరు రావాలండి పైకి. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సివి రామన్ ప్రతిభా పురస్కారాలు ఇవ్వబడుతున్నాయి. ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులకి ఈ పురస్కారాలు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం సగభాగం ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ విద్యా సంస్థల్లో సుమారు 130,000 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇస్తుంది. కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే ఇస్తుంది. ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా కొంత శాతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులకు సంబంధించి హెల్త్ కార్డులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళ సర్వీస్ నిబంధనలు ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రోత్సహించడానికి ఈరోజు ఈ అవార్డులు ఇస్తూ ఉన్నాం. ఈ అవార్డు పొందుతున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఒక రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసి ప్రైవేట్ ఉపాధ్యాయుల కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు రెవెన్యూ కళ్యాణ మండపంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న టీచర్లు హాజరవడం జరిగింది. వీరందరికీ ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు కూడా లభించలేని పరిస్థితి. చాలా స్కూల్స్లో 5-6 వేల రూపాయల జీతం కూడా పొందలేని పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకవైపున తాపీ మేస్త్రి లాంటి వ్యక్తులకి రోజుకి 1000 రూపాయల జీతం వస్తుంటే వీళ్ళకి నెల మొత్తం కలిపిన 5-6 వేలు రాని పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ సంస్థ ద్వారా భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకొని వారి యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి కానీ, వారిని మరింత అభివృద్ధి పరచడానికి, వారి ఇళ్లలో ఉండే సమస్యలు, ముఖ్యంగా పేదరికం ద్వారా వచ్చే సమస్యలు కానీ, వాళ్ళ బిడ్డల విద్య గురించి సంబంధించిన సమస్యలు కానీ, అనుకోకుండా ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారికి నష్టపరిహారం ఇప్పించే క్రమం కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర కమిటీ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకొచ్చి 1,30,000 మంది ఉన్న ఈ ప్రైవేట్ టీచర్స్ని ఆదుకోవటానికి, వారి కనీసం మినిమం వేతనం అమలు చేయడానికి, సమ్మర్ హాలిడేస్లో 2 నెలలు జీతం ఇవ్వకుండా ఉన్న పరిస్థితి కూడా చాలా విద్యా సంస్థలు కొనసాగుతూ ఉంది. అలా కాకుండా 12 నెలలు జీతం వచ్చేట్టుగా చూడాలని కోరుకుంటున్నాను.
చిత్తూరు జిల్లాలో జరిగిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను గుంటూరులో జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక, దళిత ప్రజా సంఘాలు, పలు పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరంపాలెం పోలీస్ అమరవీరుల స్తూపం నుండి ఎస్పీ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధీర్ బాబు, కరీం, దళిత నాయకులు గోళ్లమూడి అరుణ్తో పాటు ఏపీయూడబ్ల్యూజే నాయకులు మీరా, రాంబాబు మాట్లాడారు. జర్నలిస్టులపై దాడులు బాధాకరమని, ఇటువంటి దాడులపై ప్రభుత్వం ఏదైనా ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులను ఖండించండి, జర్నలిస్టులపై దాడులను హత్యలను ఖండించండి, జర్నలిస్టులపై హత్యలను ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులపై దాడి చేసిన వ్యక్తులను శిక్షించాలి, తక్షణమే జర్నలిస్టుల ఐక్యత కావాలి, కావాలి విలేకరుల రక్షణ చట్టం కావాలి, కావాలి కావాలి విలేకరుల రక్షణ చట్టం అరెస్టు చేయాలి, జర్నలిస్టులపై దాడి చేసిన నిందితులను తక్షణమే జర్నలిస్టు ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టు ప్రజా సంఘాల ఐక్యత శిక్షించాలి, హంతకులు వెంటనే ప్రజాస్వామ్యంలో పత్రికలకు 4వ స్థానం ఉంటుంది. ఏదైనా ప్రజల ఆస్తికి భంగం కలిగినప్పుడు, ప్రజలకు భంగం కలిగినప్పుడు పత్రికలు వాళ్ళ వార్త వాళ్ళు రాస్తారు. అందులో ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని ఖండించవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు వదిలేసి హింసాత్మకమైనటువంటి ధోరణి ఎవరికి పనికిరాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హత్య అనేటువంటిది చాలా శోచనీయం. ఎందుకంటే అక్కడ శ్రీగంధంకు సంబంధించినటువంటి వార్తలు రాసినందుకు అక్కడ వాళ్ళు ప్రేరేపించబడి ఆయన హత్య చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఉన్నప్పుడు చర్చల ద్వారా కానీ లేదా కౌంటర్ల ద్వారా కానీ జరపాలి, కానీ హత్యా రాజకీయాలు అనేటువంటిది కాదు. ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తుంది. మేము అక్కడ ఎవరున్నా కూడా వెంటనే దోషులు శిక్షించే విషయంలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలను ప్రేరేపించదు. చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటకు చెందినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారి హత్యను ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఇవాళ ప్రజల కోణంలో, ప్రజల దృక్పథంలో ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని బతికించే వార్తలు రాసే విలేకరులనే హత్యలు చేయటం అనేది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నప్పటికి కూడా వెంటనే డీజీపీతో మాట్లాడి, ఐజీతో మాట్లాడి 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వెంటనే అరెస్టు చేయమని చెప్పేసి ఎక్కడున్నా కూడా దీనికి కారణాలు కూడా వెలికి తీయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవాళ మరి విలేకరులు ఈ దేశం మొత్తానికి కూడా మేలుకొలుపంటే ఎలా అంటే, వాళ్ళు ప్రజల సమస్యలను బాధ్యతాయుతమైనటువంటి అధికార పక్షానికి, ప్రతిపక్షానికి చారవేసి మేలుకొలిపే విలేకరుల్ని ఇష్టం లేని వార్తలు రాస్తే మరి గంజాయి స్మగ్లర్లు, హంతకులు మరి ఈ విధంగా హత్యలు చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వం అయినా కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దీని మీద ఒక చట్టం తేవాలి. అందరికీ రక్షణ కల్పిస్తున్నట్టే విలేకరులకు కూడా రక్షణ చట్టం కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే విలేకరులు వాళ్ళు రాసే వార్తలకి అన్ని ప్రూఫ్స్ ఉంటే రాస్తారు వాళ్ళు. అయినా కూడా కొంతమంది గంజాయి స్మగ్లర్లు ఈ మధ్యకాలంలో గంజాయి, ఈ గుడుంబ, నాటుసారా ఈ తయారు చేసేవాళ్ళు ఈ పోలీసులు కూడా శాసిస్తా ఇలాంటి దారుణాలకు తెగబెడతా ఉన్నారు. వీళ్ళని
ఖచ్చితంగా కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది. ఈ రోజున ప్రజాస్వామ్యంలో మీడియా వాళ్ళని, ఇది నార్త్లో కానివ్వండి, సౌత్లో కానివ్వండి, ఈస్ట్లో కానీ, వెస్ట్లో కానివ్వండి, ఏ రాజకీయ పార్టీ ఉన్నా లేకపోయినా మీడియా వాళ్ళు మాత్రం, మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి మూలలో ఏం జరుగుతుంది, ఈ రోజునటువంటి సమాజంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలని సైతం, ప్రాణాలని సైతం లెక్క చేయకుండా కుటుంబాలని పక్కన పెట్టి సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద శివుడికి మూడో కన్ను ఎట్లాంటిదో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా కలం, పేపర్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒక కెమెరా, మూడో నేత్రం లాంటి అయినటువంటి ఈ మీడియాకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ జర్నలిస్టులు కానివ్వండి, రిపోర్టులు కానీ ప్రజల కోసం పనిచేస్తుంటే, ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే, ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సామాన్య మానవులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఏ ధైర్యంతో వాళ్ళు రేపొద్దున సమాజంలో తిరుగుతారనే దాని మీద చాలా భయాందోళనకరమైనటువంటి సంఘటనలను చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనే దాని మీద చూడాలి. కాబట్టి దీన్ని రాజకీయ పరంగా కాకుండా ఒక సామాన్యుడిలాగా, ఒక జర్నలిస్ట్ మనకి ఎట్లాగైతే మనకు తెలియని వాటి గురించి తెలియజేస్తూ ప్రతిరోజు టీవీల్లో, పేపర్లో మనకి ఎన్నో అంశాల గురించి తెలియజేస్తూ ఉంటున్నటువంటి అలాంటి జర్నలిస్టు కుటుంబానికి ఈరోజు జరిగినటువంటి అన్యాయం గురించి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీసీసీ మా షర్మిలారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క నిరసనలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఏదైతే జర్నలిస్టుని అత్యంత కిరాతకంగా, పాశవికంగా ఉదయాన్నే వాకింగ్కి వెళ్తున్న సమయంలో హత్య చేసినటువంటి విధానాన్ని ఖండిస్తూ ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంగా ఈరోజు నిరసన కార్యక్రమానికి దళిత ప్రజా సంఘాలందరం కూడా పూర్తి మద్దతును తెలియజేస్తూ హత్యా రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నిద్రపోతున్న సమాజాన్ని, జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించేటువంటి గొంతుగా జర్నలిజం. అలాంటి జర్నలిజం గొంతుని అరికట్టాలని అడ్డుకోవడం చూడటం చాలా దుర్మార్గం. ఇటీవల కాలంలో చూస్తుంటే వాస్తవాలను ప్రశ్నిస్తే జర్నలిస్టులపై, ఆఫీసులపై దాడులు చేస్తూ ఉన్నారు. వాస్తవాల్ని రాస్తంటే జర్నలిస్టుని హత్య చేస్తూ ఉన్నారు. జర్నలిస్టులకి రక్షణ లేకుండా పోయింది. ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ జర్నలిస్టుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. వారికి రక్షణ చట్టం తేవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు జర్నలిస్టు కుటుంబాల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ హత్యకి కారణమైనటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, రానున్న రోజుల్లో జర్నలిస్టు కుటుంబాలకి ప్రభుత్వాలు అండగా నిలవాలని దళిత ప్రజా సంఘాలందరం కూడా వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ తీవ్రమైనటువంటి హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్గా ఉన్నటువంటి జర్నలిజం, అలాంటి జర్నలిజాన్ని కొంతమంది దుర్మార్గులు అంతం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఏదైతే జర్నలిజం స్వేచ్ఛాన్ని కూడా అణిచివేయాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానంతో ఈరోజు జర్నలిస్ట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే లేచి వాకింగ్ వెళ్తూ ఉంటే కొంతమంది దుండగులు ఆయనకి హత్య చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఏ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జర్నలిజం వాళ్ళ ఏదైతే స్వేచ్ఛలు ఉన్నాయో ఆ స్వేచ్ఛల్ని కూడా అణిచివేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి జర్నలిజాన్ని కూడా ఒక సపరేట్గా యాక్ట్ కావాలి అనేటటువంటి డిమాండును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో జర్నలిజాన్ని గౌరవించే విధంగా ముందుకు తీసుకొని రావాలి. ఇలాంటి జర్నలిస్టులపైన దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. పోలీసులపైన దాడులు జరుగుతూ ఉంటే ఇమీడియట్గా మీరు చర్యలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నారో జర్నలిస్టులపైన కూడా దాడులు జరిగితే అదేవిధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. ఏదైతే బాధ్యత కలిగినటువంటి ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు కోరేటటువంటి జర్నలిజం యాక్ట్ని
త్వరలో పూర్తి చేయాలని ఎన్ఎస్ఏ పక్షాన డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఆయన్ని ఆ దేవుడు అండగా ఉండే వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా వీకోటకి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడం అత్యంత దారుణం. హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల రక్షణ చట్టం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైనా చొరవ చూపించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నిందితులను వెంటనే శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉంటాయి కనుక ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే వారిని శిక్షించాలి. అలాగే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గుంటూరు జిల్లా నుండి తెలియజేస్తాం. నిన్న జరిగిన ఆంధ్రజ్యోతి చిత్తూరు జిల్లా వీకోట జర్నలిస్టుపై జరిగిన వేట కొడవళ్ల దాడిని ఏపీయూడబ్ల్యూజే యూనియన్ గుంటూరు విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులను పునరావృతం కాకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టి జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో నిరంతరం రోడ్లపై తిరుగుతూ వార్తా కథనాలు రాస్తూ వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్న సందర్భంగా వేట కొడవళ్లతో నరికి చంపటం, వేటాడటం అత్యంత దారుణమైన హేయమైన చర్యగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ఖండిస్తుంది. ఈ సందర్భంగా జర్నలిస్టుల మిత్రులందరూ ఏకమై ముక్తఖండంతో ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిని తీవ్రంగా శిక్షించి నిందితులను కఠినంగా శిక్షించవలసిందిగా ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ తరపున కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.